రాబోయే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ ఖగోళ సంఘటన 12 రాశుల మీద చాలా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, వారు కొన్ని పూజలు హోమాలు చేసుకుంటే మంచిదని అంటున్నారు. అసలు ఆ 4 రాశులు ఏవి, వారు ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసిన భక్తి సమాచారంని కామెంట్స్లో అడగండి, మేము వీడియో రూపంలో అందిస్తాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద పౌర్ణమి రోజున రాత్రి భారత కాలమానం ప్రకారం 9 గంటల 23 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణ విమోచనం అర్ధరాత్రి 2 గంటలకు జరుగుతుంది. ఈసారి గ్రహణం సుమారు 3:30 గంటల పాటు కొనసాగుతుంది. ఇది చాలా అరుదు. ఈ గ్రహణ కాలంలో ఎవరైతే జపం, తపస్సు, ధ్యానం, హోమం చేస్తారో వారు జీవితంలో పేరుకుపోయిన కర్మఫలాలు తొలగిపోతాయి. కర్మఫలాలను తొలగించుకోవడం అనేది పనసపండును వలిచినప్పుడు జిగురు అంటుకోకుండా నూనె రాసుకున్నట్లుగా ఉంటుంది. మన జీవితంలో మనం చేసే పనుల వల్ల కర్మ అనే జిగురు అంటుకుంటుంది. దాన్ని శుభ్రం చేసుకోవాలంటే సరైన మార్గంలో పూజలు, హోమాలు చెయ్యాలి. జీవితంలో మార్పు కోసం ఎదురుచూసేవారికి ఈ గ్రహణ సమయం ఒక వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహణ సమయం దేవతలకు గడ్డుకాలం, రాక్షసులకు అనుకూల కాలం. ఆ సమయంలో మానవుడే దేవుడవుతాడు, దేవతలు మనుష్య స్వరూపులవుతారు. ఈ 3:30 గంటల కాలంలో మనం దేవతలకు శక్తిని అందించగలిగితే 1 నిమిషం చేసే సహాయం 1 సంవత్సరం పాటు మనల్ని కాపాడుతుంది. అందుకే ఈ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. లలితా సహస్రనామం, గణపతి, అథర్వశీర్షం వంటి వాటిలో కూడా గ్రహణ సమయంలో చేసే పూజలు, జపాలకు ఎంతో శక్తి ఉంటుందని చెప్పబడింది. ఈ సమయంలో చేసే ఉపాసన వల్ల మనం శక్తివంతులమవుతాం. చాలామందికి ఈ విషయం తెలియదు. గ్రహణాల సమయంలో యాగాలు చేయడం కూడా చాలా మంచిది. అటువంటి యాగాలు చేయించుకున్నా చాలామంది జీవితాలు మారిపోయాయి, తమ కలలను నిజం చేసుకున్నారు. ఏ గ్రహణం వచ్చినా సాధారణంగా 4 రాశుల వారికి చెడు, 4 రాశుల వారికి రాజయోగం, మిగిలిన 4 రాశుల వారికి సాధారణ ప్రభావం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం కూడా 4 రాశుల వారికి కీడును తీసుకువస్తుంది. వారు తప్పకుండా పరిహార పూజలు చేయించుకోవాలి. మిగతా 4 రాశుల వారు అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందుకే వారు కూడా పూజలు చేసుకుంటే మంచిది. ఇక సాధారణ ప్రభావం ఉండే 4 రాశుల వారు ఇష్టముంటే చేసుకోవచ్చు లేదా మానెయ్యవచ్చు. ఈ గ్రహణం వల్ల అరిష్టం ఎదుర్కొనే 4 రాశులకు చెందినవారు తప్పకుండా అరిష్ట నివారణ తంత్రం చేసుకోవాలి. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా కుంభరాశిలో ఏర్పడుతుంది. అందువల్ల కుంభరాశి ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్రపద 3 పాదాల నక్షత్రాల వారు గ్రహణం అస్సలు చూడకూడదు. వీరు తప్పకుండా గ్రహణ స్నానం, ఉపవాస దీక్షలు పాటించాలి. వయస్సు, ఆరోగ్యం అనుకూలించినట్లయితే వీరు యోగ సిద్ధిని పొందుతారు. శరీరంలోని రుగ్మతలు తొలగిపోతాయి. ఈ గ్రహణం మొత్తం 4 రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తుంది. అవి మీనరాశి. మీనరాశివారికి ఈ గ్రహణం 12వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి అరిష్టమే. వారికిప్పటికే ఏలినాటి శని ప్రభావం ఉండటం, రాహువు 12వ స్థానంలో ఉండటం వల్ల కోపం, క్రోధం ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు గ్రహణం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి అప్పులు పెరుగుతాయి. ఉన్న వస్తువులను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకే మీనరాశివారు అరిష్ట నివారణ యాగం చేయించుకోవడం చాలా మంచిది. మీనరాశివారికి ఈ గ్రహణ ప్రభావం మానసికంగా కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. ఏలినాటి శని, రాహువు మరియు గ్రహణం ప్రభావాల వల్ల మీరు కోపంగా, చికాకుగా ఉంటారు. దీనివల్ల కుటుంబంలో, ఉద్యోగంలో సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు అరిష్ట నివారణ యాగం చేయించుకోవడం చాలా అవసరం. ఈ యాగం చేయడం వల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావాల నుండి మీరు రక్షణ పొందవచ్చు. అలాగే ప్రతిరోజూ ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కర్కాటక రాశి.
కర్కాటక రాశివారికి ఈ గ్రహణం 8వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది ఆయుర్భంగం, ఆరోగ్య నష్టం, ప్రతిష్టాభంగం అంటే పరువు పోవడం, రూమర్స్ రావడం వంటివి కలిగించే అవకాశం ఉంది. ఈ రాశివారు గ్రహణం తరువాత 40 రోజుల వరకు వాహనాలు కొనకూడదు. దసరాకు బదులుగా దీపావళి తరువాత కొనుక్కోవడం మంచిది. అలాగే దూర ప్రయాణాలు చెయ్యకూడదు. 2 వీలర్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తినకూడదు. ఈ గ్రహణం తరువాత 2 నెలల పాటు వెజిటేరియన్గా ఉండటం మంచిది. అలాగే చెప్పుడు మాటలు విని జీవితాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా వారి మాటలు పట్టించుకోకుండా తమ సంతోషాన్ని కాపాడుకోవాలి. వీరు కూడా యాగం చేయించుకోవడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం 4వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది సుఖస్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల సుఖం పోతుంది. ఇల్లు తాకట్టు పెట్టడం, అప్పులు చేయడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ 30 రోజులు ఆర్థిక లావాదేవీలు చెయ్యకూడదు. అలాగే గృహం, వాహనం, తల్లి సౌఖ్యం 4వ స్థానంలోకి వస్తాయి. అందుకే తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దల పట్ల శ్రద్ధ వహించాలి. వారికి చిన్న చిన్న గాయాలు కూడా కాకుండా చూసుకోవాలి. వీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 4 రాశుల వారు తప్పక యాగం చేయించుకోవాలి. ఈ అరిష్ట నివారణ యాగం కొన్ని ముఖ్యమైన పీఠాలలో మాత్రమే నిర్వహిస్తారు. ఇది రాత్రిపూట జరుగుతుంది. యాగం ఎలా జరుగుతుందో మనమిప్పుడు తెలుసుకుందాం. యాగం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి పండితులు జ్వాలాముఖి మాల వేస్తారు. అలాగే రుద్రశూల స్పర్శ కూడా ఇస్తారు. గ్రహణ సమయంలో రాక్షసుల నుంచి మనల్ని కాపాడటానికి రుద్రశూల స్పర్శ చాలా ముఖ్యమైనది. ఇది గురువు సమక్షంలో మాత్రమే చెయ్యాలి. ఇంట్లో గ్రహణ పూజలు చెయ్యకూడదు. అవి అంత శక్తివంతమైనవి కావు. దేవతాలయంలో చేసే పూజలకు మాత్రమే పూర్తి శక్తి ఉంటుంది. యాగం పూర్తయిన తరువాత అందరూ నదీ స్నానం తప్పక చెయ్యాలి. నదిలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు గ్రహణ విమోచన స్నానం చేయించాలి. ఈ స్నానం రుద్రశూల స్పర్శతో చేయిస్తారు. ఇది గ్రహణ కాలంలో చేసిన పూజల ఫలితాలను పూర్తి చేస్తుంది. ఈ మొత్తం కార్యక్రమం పూర్తయిన తరువాత అందరూ ఆరిష్ట నివారణ యంత్రాలు ధరిస్తే చాలా మంచిది. మొత్తం మీద ఈ చంద్రగ్రహణం 4 రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తుంది. వారు తమను తాము కాపాడుకోవటానికి అరిష్ట నివారణ యాగం చేయించుకోవడం చాలా అవసరం. మిగతా రాశుల వారు కూడా అదృష్టాన్ని పొందడానికి పూజలు, యాగాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ గ్రహణ సమయాన్ని మనం పద్ధతిగా ఉపయోగించుకుంటే దాని చెడు ప్రభావాలను అధిగమించి మంచి ఫలితాలను పొందవచ్చు. మన జీవితంలో ధర్మానికి, మంచికి అనుకూలంగా ఉండాలి. మన జీవితం ఉద్ధారం అవ్వస్లని కోరుకోవాలి. అంతే తప్ప ఎవరికీ నష్టం జరగాలని మనం కోరుకోకూడదు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కానీ పద్ధతిగా, జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.